గాయపరచబడ్డా కాబట్టి ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, వీటిని ఎట్లా జయించాలా ప్రభు అని బాగా ఏడ్చిన. నేను యవనస్తుని, నన్ను సేవకు పిలుస్తా అంటే, మరి పిచ్చి ఆలోచనలు అన్నిటిని ఎట్లా జయించాలి ప్రభు అని అన్నప్పుడు దేవుడు లూకా సువార్త అందులో దేవుడు ఒక వాక్యాన్ని చూపెట్టాడు. ఏం చూపెట్టాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి సాతానుడు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించినప్పుడు ఆయన అంటాడు, మనుషుడు రొట్టెల వలనే కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది కదా. అంటే తన ప్రార్థన చెడగొట్టాలని సాతానుడు వచ్చినప్పుడు, తప్పుడు మార్గంలో అంటే దేవునికి విరోధంగా తనను జీవించే విధంగా చేయడం కొరకు వచ్చినప్పుడు దానికి ఒక వాక్యం చెప్పిండు. అర్థమవుతుందని అన్నమాట. వాక్యం చెప్పగానే ఏమైంది, ఏమంటే దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు జ్వరం రాగానే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు, కరెక్ట్ ట్యాబ్లెట్లు, మామూలు జ్వరం అయితే డోలో 6 ఫిట్టో లేదా పారాసిటమాలో వేస్తాం, సర్దుంటే సిట్రజన్ వేస్తాం, బలం కొరకైతే రీవైటలో విటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటాం. గమనించండి, బాగా వారం రోజులు అయితే జ్వరం తక్కువ అయితే లేదు, ఈ ఎముకలు సులుకుపోట్లు వస్తున్నాయి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ రాస్తారు, లేకపోతే సూదులు పెట్టడం జరుగుతుంది. గమనించండి. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే కరెక్ట్ మెడిసిన్ మన బాడీకి వస్తుందో ఈ జ్వరం మనలో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించండి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నాతో దేవుడు అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే, ఏం జరిగింది ఇక్కడ అన్నాడు. అన్నప్పుడు అయ్యా సాతానుడు వచ్చి తప్పుడు ఆలోచన నీకు పెట్టగానే నువ్వు వాక్యం చెప్తే అది వెళ్ళిపోయింది. నీలోనూ కూడా తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు వాక్యం ఎందుకు చెప్పావు? హల్లెలూయా. ఒక కాడ మామిడికి అవపడుతుంది అనుకో, పక్కింటి వాళ్ళది, అది తెచ్చుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు హత్తిను ఎవరు లేరు, హత్తిను ఎవరు లేరు, హత్తిను ఎవరు లేరు అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? పొరుగు అందేది ఆశించొద్దని రాయబడి లేరా? హల్లెలూయా. రాయబడి లేదా అని చెప్పి వాక్యం చెప్పగానే దయ్యం ఎమ్మటే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. బాడీలోనికి వేయగానే నువ్వు పని చేస్తున్నావా, ట్యాబ్లెట్ పని చేస్తుందా? బాడీలో ట్యాబ్లెట్ వేయగానే ట్యాబ్లెట్ పని చేస్తుందా నువ్వా? వాక్యం చెప్పగానే చెప్పుతావు, రాయబడి ఉంది అంటావు. ఈ వాక్యమే పైవాళ్ళు తరుముతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడదాం. ఈ వాక్యమే నీ నోటితో ఎప్పుడైతే నువ్వు పలికినవో ఈ మాట పోయి ఇక్కడున్న దయ్యాన్ని వెళ్ళగొడతా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా.